ఎమ్మెల్సీ జయమంగళ తన పదవికి మంగళం పాడేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. ఇంతకీ జయమంగళ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? భవిష్యత్తులో ఆయన అడుగులు ఏ పార్టీ వైపు పడనున్నాయి? వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తన పదవికి రాజీనామా చేశారు. అధికారం లేని పదవి, ప్రజలకు సేవ చేసుకోలేని బాధ్యతలు ఉంటే ఎంత, లేకపోతే ఎంత అంటున్నారు జయమంగళ. తన రాజీనామా లేఖను మండలి చైర్మన్ మోషన్ రాజుకు పంపారు జయమంగళ. నిజానికి ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు జగన్. కానీ ఇప్పుడు ఆ నిర్ణయమే జగన్ కు బ్యాక్ ఫైర్ అయింది. పార్టీ పరంగా అంటే ఇప్పుడు అధికార పార్టీలో కూడా ఇంతకుముందు సంవత్సరం చేశాను. అందులో కూడా నేను విలువలు కోల్పోయాను. జాయినింగ్ సభకు వచ్చిన వాళ్ళని కూడా తన్ని తరిమేశారు. ఇకపోతే పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఉన్నా లేకపోయినా ఏమీ చేయలేకపోతున్నాను. ఇది వదిలేతే పాత గౌరవాలను బట్టి అన్న పని అవుతుందేమో. ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండబట్టే ఒక పోలీసు, ఒక తహసీల్దార్ గారు, ఒక కలెక్టర్ గారు ఫోన్ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు. పార్టీని వదిలేతే వ్యక్తిగతంగా మాత్రం అన్ని డిపార్ట్మెంట్లు నన్ను గౌరవిస్తున్నాయి. అందుకని పార్టీని ఇప్పుడు వదిలేసి అలాగా మాజీ ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్సీగా ఉండి ప్రజలకు సేవ చేసుకుందామని నా అభిప్రాయం. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన జయమంగళ వెంకటరమణ 2009లో కైకలూరు నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీతో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. అయితే ఎమ్మెల్సీ పదవి ఆశ చూపటంతో అతను వైసీపీ వైపు మొగ్గు చూపారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన రాజకీయంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. జయమంగళ వెంకటరమణ పార్టీని వీడుతారనే ప్రచారం కొంతకాలంగా ఉంది. ఇప్పుడు ఆ ప్రచారం నిజమైంది. కానీ ఆయన వెళుతూ వెళుతూ పార్టీపై కొన్ని తీవ్ర ఆరోపణలైతే చేశారు. పార్టీలో తాను ఇమడలేకపోయానని, పార్టీ నాయకులు ఏమాత్రం సహకరించలేదన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు జయమంగళ. అధికారంలో ఎమ్మెల్సీగా పనిచేసిన సమయంలో తన అభిమానులను సొంత పార్టీ నాయకులే కొట్టి పోలీస్ కేసులు పెట్టించినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే వాటిని మండలి చైర్మన్ ఆమోదించలేదు. ఇప్పుడు జయమంగళ వెంకటరమణ రాజీనామాను ఆమోదిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు జయమంగళ అడుగులు టీడీపీ వైపా లేక జనసేన వైపా అనేది తేలాల్సి ఉంది.